పోలవరం వంటి భారీ ప్రాజెక్టు పనులే సమయానుసారంగా పూర్తవుతుంటే చిన్నవాటి పనులు నత్తనడకన సాగుతుండడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జలవనరుల ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం ఆలస్యంపై అధికారులను నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, వచ్చే ఏడాది మార్చి లక్ష్యంగా కార్యాచరణ ఉండాలని ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. పట్టిసీమ పనులు ఇప్పటికే పూర్తికాగా పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. చిన్న చిన్న నీటి ప్రాజెక్టులు మాత్రం ముందుకు సాగడం లేదు. రైతన్నకు సాగునీరు అందించే వీలున్న చోట పనులు ముందుకు కదలకపోవడంపై సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో జలవనరుల శాఖలోని చిన్ననీటిపారుదల ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల పనులే వేగంగా జరుగుతున్నప్పుడు చిన్న ప్రాజెక్టులపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మండిపడ్డారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాలువ బెడ్ను 4 నుంచి 9.5 మీటర్లకు పెంచాల్సి ఉందన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. పుంగనూరు బ్రాంచి కెనాల్ పనుల్లోనూ వేగం పెరగాలని సీఎం సూచించారు. డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కదిరి సమీపంలో చెర్లోపల్లి రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయని, అనుమతులు వస్తే రహదారి మళ్లింపు పనులు ప్రారంభిస్తామని తెలపగా తక్షణం అనుమతులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కుప్పం బ్రాంచి కెనాల్ పనులను జనవరిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప ప్రాజెక్టు కోసం 1361 కోట్లతో జీడిపల్లి రిజర్వాయర్ నిర్మించేందుకు అధికారులు నివేదిక సమర్పించారు. రబేలో ఎక్కడ ఎకరం పొలం ఎండకూడదని, అవసరమైతే మొబైల్ ఇరిగేషన్ ద్వారా నీరు అందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వేసవి వచ్చేలోగా చెరువులన్నీ నింపాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది మార్చి కల్లా పనులన్నీ పూర్తి చేయాలని ఖరాఖండిగా చెప్పారు.